శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 48వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కుబ్జను అనుగ్రహించడం, ఆ తర్వాత అక్కడి నుంచి అక్రూరుడి యొక్క గృహానికి వెళ్ళి అక్రూరుని కూడా అనుగ్రహించడం జరిగింది. కుబ్జ చేత ఆవిడ అందించినటువంటి సేవలన్నీ కూడా అందుకుని ఆమెను తరింపజేశాడు స్వామి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరుడి యొక్క గృహానికి వెళ్తే ఆ అక్రూరుడు ఆనందంతో ఎదురేగి స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చి అర్చనలు చేస్తూ చక్కగా దంపతులిద్దరు ఆయన్ని ఏ విధంగా స్తోత్రం చేశాడు అనేటువంటిది చక్కగా ప్రశంసావచనమైనటువంటి శ్లోకాలు వర్ణించారు వ్యాసుల వారు. ఆ శ్లోకాలు నేడు చెప్పుకుని చివరికి కృష్ణ పరమాత్ముడు అక్రూరుడికి ఏ విధమైనటువంటి కార్యాన్ని అప్పగిస్తున్నారు అనేటువంటి కూడా ప్రస్తావించారు ఈ అధ్యాయం చివరిలో. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుని మనం ప్రవచనాన్ని ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమస్కందంలో 48వ అధ్యాయం. దాంట్లో మనం పూర్వపాఠంలో 25 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. ఆ తర్వాత శ్లోకాలను మనం ప్రారంభించుకున్నాం. కః పండితస్త్వదపరం శరణం సమీయాత్ భక్త ప్రియాధృత గిరః సుహృదః కృతజ్ఞాత్ సర్వాన్ దదాతి సుహృదో భజతోభికామాన్ ఆత్మానమప్యుపచయాపచయౌ నత్యస్య. కః పండితః త్వదపరం, నిన్ను కాకుండా ఇతరమైనటువంటి భగవంతుని స్తోత్రం చేసేటువంటి పండితుడు ఎవరైనా ఉంటాడా చెప్పు స్వామి. ఎవరైనా కొలిచారు అంటే వాడు పండితుడు కాదని అర్థం, అంటే మూర్ఖుడు అని అర్థం అంటూ అక్రూరుడు ప్రశంసిస్తున్నారు కృష్ణ పరమాత్ముడు. కః పండితః అన్నారు. పండితుడైనటువంటి వాడు ఎవడైనా త్వదపరం, నీకంటే అపరమైనటువంటి భిన్నమైనటువంటి భగవంతుణ్ణి శరణం సమీయాత్, ఎవరైనా శరణ పెడతాడా? ఎవడన్నా. కాబట్టి నిన్ను కాకుండా ఇతర దేవతల్ని ఎవరిని కూడా శరణు వేడరు. అభయమిచ్చేటువంటి వాడివి, శరణు వేడినటువంటి ఆపద్బాంధవుల్ని వెంటనే రక్షించేటువంటి స్వామివి. అటువంటి స్వామివి నీవే కాబట్టి నిన్ను తప్ప ఇతరుల జోలికి ఎవరు పండితుడైనటువంటి వాడు వెళ్ళడు. వెళ్ళేటువంటి వాడెవరో ఇక్కడ వ్యాసుడు ప్రస్తావించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. భక్త ప్రియాధృత గిరస్హృద కృతజ్ఞాత్, ఎందుకంటే నువ్వు భక్తులకి ప్రియాన్ని చేకూర్చేటువంటి భక్త ప్రియ. ధృతగిర, సత్యవాక్ స్వరూపుడైనటువంటి వాడు, అంటే మాట మీద నిలబడేటువంటి వాడు. వస్తానన్నాడు, ఇంటికి వచ్చాడు అక్రూరుడి గృహానికి. అందుకని సత్యవాక్య పరిపాలకుడైనటువంటి వాడివి స్వామి. సుహృద కృతజ్ఞాత్, సుహృదులైనటువంటి వాళ్ళకి చక్కగా సత్యవాక్కుని నిజం చేస్తావు. అంతేకాకుండా మాకు ఆపద్బాంధవుడివి, అంతేకాకుండా కృతజ్ఞుడివి, దయాసమర్థుడైనటువంటి వాడి. సర్వాన్ దదాతి సుహృదో భజతో అభికామ, నిన్ను భజించినటువంటి వాళ్ళకి, నిన్ను సేవించినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సర్వకామములు, సర్వ కోరికలు నెరవేరుస్తూ ఉంటావు. సర్వాన్ దదాతి సుహృద, సమస్తమైనటువంటివి నువ్వు ప్రసాదిస్తూ ఉంటావు స్వామి. కాబట్టి నువ్వు ఇవ్వలేనిది ఏముంటుంది, సమస్తమైనటువంటివి ఇస్తూ ఉంటావు. అన్ని సులభమైనటువంటి పదాలే ఉన్నాయి. కః పండితస్త్వదపరం శరణం సమీయాత్ భక్త ప్రియాధృత గిరః సుహృదః కృతజ్ఞాత్
సర్వాన్ దదాతి సుహృదో భజతోభికామాన్. సమస్తమైనటువంటి కామాలని నువ్వు ఈడేరుస్తూ ఉంటావు, తీరుస్తూ ఉంటావు, సమస్తము ఇస్తావు. ఆత్మానమప్యుపచయ అపచయో నయస్య. ఉపచయ అపచయో అనేటువంటివి 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఉపచయ అపచయం. ఉప అంటే వృద్ధి, అపచయం అంటే క్షయం. ఈ వృద్ధి క్షయాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఈ ద్వంద్వాలు అనేటువంటివి ఎప్పుడు కూడా నీకు ఉండవు నాయన అని చెప్తున్నాను. నా అనేటువంటి, నా అంటే ఉండవు అని అర్థం. అందరి కోరికలు తీరుస్తూ ఉంటావు, అంతేకాకుండా ఈ షడ్విధమైనటువంటి వికారాలు, వృద్ధి క్షయాలు మొదలైనటువంటివన్నీ కూడా లేకుండా నీవు నిన్నే సమర్పించుకుంటూ ఉంటావే. ఆత్మానమపి అంటున్నారు. ఆత్మానమపి అంటే భక్తుడైనటువంటి వాడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమమ అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అట్లాంటి భక్తుడికి ఆత్మానమపి, నీ ఆత్మతో పాటుగా అంటే నిన్ను నీవే సమర్పించేసుకుంటూ ఉంటావు. నీకు వృద్ధి క్షయాలనేటువంటివి ఉండవు, జనన మరణాలనేటువంటి ఉండవు, ఇట్లాంటి ద్వంద్వాలనేవి నీకు ఉండవు. కాబట్టి భగవంతుడి కోరిక తీర్చడమే నీ యొక్క అట్లాంటి దయాసముద్రుడైనటువంటి హృదయం కలిగినటువంటి వాడివి నువ్వు స్వామి అంటూ అక్రూరుడు స్తోత్రం చేస్తున్నాడు ఈ శ్లోకంలో. అట్లాంటి పరమాత్ముడివి నువ్వు. మా అదృష్టం కొద్దీ, మా అనుగ్రహం కొద్దీ భగవంత నీ ఆశీస్సులు మా మీద ప్రసరింపజేసావు స్వామి అంటూ దిష్ట్యా జనార్దన భవానిహ నః ప్రతీతో యోగేశ్వరైరపి దురాపగతి సురైషైః ఛింద్యాశు నః సుతకళత్ర ధనాప్తగేహ దేహాదిమోహరశనాం భవదీయమాయాం. దిష్ట్య అంటే దైవానుగ్రహంతో, అదృష్టంతో, మా యొక్క సౌభాగ్యం వలన, మా యొక్క అదృష్టం వలన జనార్దన ఓ కృష్ణ భవానిహ న ప్రతీత. భవాన్ ఇహ నీవి ఈ విధంగా మా గృహానికి ప్రవేశించి మా గృహాన్ని పావనం చేశావు, సంతోషాన్ని కలిగించావు. భవాన్ ప్లస్ ఇహ, ఇహ అంటే ఇక్కడికి మా గృహానికి వచ్చి, మా ప్రజానికి వచ్చి మధురలో మా మొత్తం ఉన్నటువంటి మా గృహాలన్నీ పావనం చేశావు. ఎట్లాంటి స్వామి ఆయన? యోగేశ్వరైరపి దురాపగతి సురైషై. దేవతలకి గాని, సనకసనందాది మహర్షులకి గాని, యోగేశ్వరులైనటువంటి యోగ పుంగులైనటువంటి వాళ్ళకి గాని దురాపగతి, దుస్సాధ్యమైనటువంటి వాడు, దక్కనటువంటి వాడు అంత సులువుగా దొరుకుతాడా స్వామి? కాబట్టి బ్రహ్మాది దేవతలకు గాని, సనకసనందాది పరమయోగులకి గాని అందనటువంటి వాడివి, దుస్సాధ్యమైనటువంటి వాడివి. అట్లాంటి నీవు వచ్చి మా గృహాన్ని పావనం చేశావు, ఇది మా అదృష్టం నాయన స్వామి అంటూ అక్రూరుడు దండం పెట్టుకుని ఆ పాదాలను సేవిస్తున్నాడు. పాదాలని, కృష్ణ పరమాత్ముడి యొక్క పాదాలని ఒళ్ళో పెట్టుకుని మరీ సేవిస్తూ ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. ఇది పరమాత్ముడి యందు ఉండేటువంటి భక్తి. ఛింద్యాసు, ఈ పాదం చాలా చాలా ముఖ్యమైనటువంటి పాదం. ఛింద్యాసు, ఛింద్యా ప్లస్ ఆశు. ఆశు అంటే వెంటనే నిన్ను స్మరిస్తే, నిన్ను స్పృశిస్తే చాలు వెంటనే మా యొక్క భవబంధాలన్నీ త్రుంచి వేస్తావు. చిందంతి అంటే త్రుంచుట, నశింపజేసేస్తావు. ఏం నశింపజేస్తాట శ్రీకృష్ణ పరమాత్ముడు? చింద్యాశు నహ, మా యొక్క సుత కళత్ర ధన ఆప్త గేహ దేహాది మోహ రశనాం, ఇది నాశనం చేస్తాట. అందరికీ ఉండేది ఇదే. వీడు నావాడు, నా మంచం, నా కంచం, నా ఇల్లు, నావాడు, నా అన్న, నాదా, ఇదే. ఈ బంధుమిత్ర కళత్రాదులు ఏవైతే ఉంటాయో, కళత్రము అంటే భార్య అని. కాబట్టి ఈ భవబంధాల్లో పుత్రుడని, భార్య అని, ధనమని, ఆప్తులని, అలాగే గేహం అంటే ఇల్లు అని, దేహాది మోహ రచన, ఇది నా దేహము, నా ఇల్లు, నా ఆరోగ్యం, నా బంగారం, ఇవి ఈ విధమైనటువంటి ధన వ్యామోహాదులు, వాహనాదుల మీద, వస్తువుల మీద ఉండేటువంటి ఈ లంపటాలు ఏవైతే ఉంటాయో, ఈ మోహ రచన, ఈ మోహము అభిమానాన్ని అంతా కూడా నువ్వు వెంటనే, నిన్ను వేడుకున్నటువంటి వెంటనే చిందంతి, చింద్యా ప్లస్ ఆశు, వెంటనే నువ్వు నాశనం చేస్తావు, అలా తుంచేస్తావు సులభంగా నిన్ను వేడుకున్నటువంటి వాడు. నహ అంటే మా యొక్క ఈ మోహ రచన, మోహపరవశులమైనటువంటి మా యొక్క భవబంధాలన్నీ కూడా వెంటనే నాశనం చేసేటువంటి స్వామి. మేము ఆ విధంగా చిక్కుముళ్ళలో పడ్డాం, సమస్యల్లో పడ్డాం, అవన్నీ కూడా భవదీయ
మాయా, నీ మాయ వలన వచ్చినటువంటివి అవన్నీ కూడా. కాబట్టి ఆ మాయని తుంచేది, ఆ మాయ నుంచి మమ్మల్ని బయటికి తెచ్చేది ఎవరు? పడేసింది నువ్వే, తెచ్చేది నువ్వే, అలా తోసేది నువ్వే, ఒడ్డుకి చేర్చేది నువ్వే. అవబంధాలు అలా తోస్తావు సంసారంలో. వీడు వెళ్తాడా లేదా, లేకపోతే నన్నే ఆశ్రయిస్తాడా, వెళ్తాడా లేదా, పరీక్ష, భగవంతుడి యొక్క పరీక్ష ఇదంతా బుద్ధికి. ఆ సాధకుడైనటువంటి వాడు ఆ సంసారంలో పడి ఎలా కొట్టుకుపోతాడా, లేకపోతే ఎప్పుడైనా శరణ పెడి స్వామి నువ్వే రక్షించు, నా వల్ల కావట్లేదని చెప్పి ఈదలేక మళ్ళీ శరణ పెడితే అప్పుడు మళ్ళీ ఒడ్డుకు తీసుకొచ్చి రారాయణ అని చెప్పి మళ్ళీ తీసుకుంటాడు. ఇదంతా మాయా శక్తి, శక్తి మాయ ఈ రెండు. కాబట్టి ఇవన్నీ నీ మాయ వలన ఏర్పడినవే. కాబట్టి దయతో ఈ పాశాల నుండి, ఏం పాశములు అంటే ఇదిగో ఇవే మోహపాశాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటి నుంచి మాకు విముక్తి కలిగించి పరమశాంతిని కలిగించు స్వామి అని వేడుకుంటున్నాడు అక్రూరుడు. ఇది ముఖ్యమైనది అని ఎందుకు చెప్పాను అంటే, ఈ అధ్యాయం ఎంత గొప్పదంటే ఒకే అధ్యాయంలో రెండు భిన్నమైనటువంటి పాత్రల్ని వ్యాసుల వారు ప్రస్తావించారు. ఒక పాత్ర ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ముందు ఆ త్రివక్ర అనేటువంటి కుబ్జ యొక్క గృహానికి వెళ్ళి ఆమెను సంతోషపెట్టారు. ఆమె ఈ విధమైనటువంటి సంసార విముక్తి నుంచి, మోక్షం అనేటువంటిది కోరుకోకుండా దేహ సౌఖ్యాన్ని ఇంకొక 3 రోజులు కోరుకున్నది. ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండి నాకు సుఖాన్ని కలిగించు స్వామి అని కోరుకుంది. పాపం అది పూర్వజన్మ సంస్కారము, లేకపోతే ఆ తీరనేటువంటి కోరికలు, దేహాభిమానము, ఆ స్వామి యందు లీనమైపోయినటువంటి ఆ ఆనంద మమకారాలు, వీటి వల్ల ఆమె అది కోరుకున్నారు. ఇదే అధ్యాయంలో మరి రెండో సాధకుడైనటువంటి వాడు ఎవరంటే అక్రూరుడు. అక్రూరుడు ఏం కోరుకుంటున్నాడు? ఇక్కడ ఆ సుఖాన్ని కోరుకోవట్లే. ఇక్కడ ఎట్లాంటి సుఖం ఇది? మా భవబంధాలన్నీ కూడా తుంచివేసి మాకు విముక్తిని కలిగించేటువంటి స్వామి నువ్వు, ఇది చాలు నాయన, మమ్మల్ని మా అనుగ్రహం కొద్దీ నువ్వు అనుగ్రహించావని చెప్పి, మా అదృష్టం కొద్దీ నువ్వు అనుగ్రహించావు అని చెప్పి వేడుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకే అధ్యాయంలో ప్రస్తావించారు వ్యాసుల వారు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని తెలియజేసేటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. అట్లా ఇదే చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి వచనాలు కూడా పోతరామాచుడు వారు చక్కటి శ్లోకంలో వివరించారు కూడా. దాన్ని సుందరమైనటువంటి విధంగా ఏ పుణ్యాతిశయ ప్రభావమునను ఈ జన్మమందిక్కడన్. ఏ పుణ్యాతిశయము, ఎప్పుడు ఏం చేసుకున్నటువంటి పుణ్యమో అది అతిశయించడం అంటే మిక్కిలిగా ఆ పుణ్యం యొక్క పరమార్థం అనేటువంటిది హెచ్చుగా ఉండటం వల్ల ఆ పుణ్యం ఇప్పుడు ఫలించింది. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్. ఇక్కడ ఇహ అనేటువంటి పదం సంస్కృతంలో వాడారు, ఇక్కడికి నువ్వు వచ్చావు అని తెలుగులో అలాగే వాడారు. ఇక్కడ ఈ జన్మలో ఇక్కడి నువ్వు. ఏ పుణ్యాతిశయ ప్రభావముననో ఈ జన్మమందిక్కడన్ నీ పాదంబుల కంటి నిన్నెరింగితిన్ నీవు కృపాళుండవై నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానా ధనాగార కాంతా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాత చింతామణి. ఓ చింతామణి అని వేడుకుంటారు. ఎంత అద్భుతమైనటువంటి పదాలు వేస్తారంటే కవులు. చింతామణి అని ప్రయోగించారు చూసారా. ఇక్కడ హే కృష్ణ, ఓ నాథ, ఓ ప్రభువా, ఓ దేవా, ఓ భగవాన్ అనేటువంటి సంబోధనలు వాడకుండా చింతామణి అనే పదం ప్రయోగించారు. చింతనలన్నీ తీర్చేటువంటి మణి నువ్వు. ఇక్కడ ఏమిటి వీళ్ళ చింతలు? ఆ చింతలు ఏమిటి అనేటువంటిది వర్ణించేశారంట. ఇదిగో ఇదే ఈ కళత్రాలు, లేకపోతే సుతులు, ఈ బంధములు ఏవైతే ఉంటాయి, నాపై నర్మిలి చేసి మాన్పగదవే నానా ధనాగార కాంతాపుత్రాదులతోటి బంధనము. ఈ ధనము, వస్తువులు, వాహనాలు, ఇల్లు, వాహనము, దేహము, బంధువులు, బాంధవ్యాలు మొదలైనటువంటివి, ఈ బంధనము నుండి, ఈ చింతల నుండి నాన్పేటువంటి వాడు, రక్షించేటువంటి వాడు చింతామణి అని ఆ సంబోధన దానికి చక్కగా ఈ విధమైనటువంటి ఔచిత్యాన్ని వాడుతూ కవులు అనేటువంటి వాళ్ళు ఈ సంబోధన వాడుతూ ఉంటారు. ఏ పదం పడితే ఆ పదాన్ని పెట్టరు, దాని తగ్గ ఉన్న సంబోధన వాడతారు. చింతలో ఉన్నటువంటి సాధకుడిని ఒడ్డుకు చేర్చేటువంటి చింతామణి. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా రక్షించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడు అక్కడ
అక్రూరుడు చక్కగా. ఆ తర్వాత సుఖ మహర్షి ఇదంతా కూడా పరీక్షిత్ మహారాజు చెప్తూ శ్రీసుక ఉవాచ ఇచ్చర్చిత సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరిః అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిః సమ్మోహయన్నివ ఇది అర్చితః. ఈ విధంగా అర్చించబడినటువంటి స్తుతించబడినటువంటి అక్రూరుణ్ణి భక్తేన భగవాన్ హరిః, భక్తుడైనటువంటి ఆ అక్రూరుడి చేత ఈ విధంగా చక్కగా స్తుతించబడి అర్చించబడి ప్రశంసించబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవాన్ హరిః అక్రూరం సస్మితం ప్రాహ. సస్మితం, స్మితము అంటే చిరునవ్వు, సస్మితం చక్కటి చిరునవ్వుతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరుడితో ప్రాహ ఈ విధంగా పలుకుతున్నాడు. ప్రాహ అంటే పలుకుట. ఎలాంటి వచనాలతో? గీర్భిః సమ్మోహయన్ ఇవ. గీర్భిః సమ్మోహయన్ ఇవ అంటే మధురమైనటువంటి వచనాలతో సమ్మోహనపరిచేటువంటి అద్భుతమైనటువంటి వాక్కులతో శ్రీకృష్ణ పరమాత్మ మోహవశుడైపోతాడు. ఎవరైనా సరే స్వామి మాట్లాడుతుంటే ఆ పెదాల వంక ఆ నోట్లోంచి వచ్చేటువంటి వచనామృతాల్ని అలా ఆలకిస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేదు. అట్లాంటి సమ్మోహం, ఎదుటివాళ్ళు సమ్మోహవశులైపోయేటువంటి అద్భుతమైనటువంటి మధురమైనటువంటి మాటలతో, గీర్భి అంటే వచనములతో, పలుకులతో కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. శ్రీ భగవానువాచ త్వం నో గురుః. చాలా ముఖ్యమైనటువంటి పదం ఇక్కడ. అక్రూరుడికి అలాగే కృష్ణ పరమాత్ముడికి ఉన్న సంబంధాన్ని తెలియజేసేటువంటి పదాలు ఇక్కడ ఉద్ఘాటించారు. పితృవ్య. పితృవ్య అంటే తండ్రితో సమానమైనటువంటి వాడు అని అర్థం. అంటే బాబాయ్. పితృవ్య. త్వం నో గురుః. నువ్వు నాకంటే పెద్దవాడివి స్వామి. నువ్వు ఈ విధంగా వేడుకోవటం ఏమిటి? మీ ఇంటికి రావడం మా జన్మ అదృష్టం అంటూ కృష్ణుడు అంటున్నాడు. త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యదా వయంతు రక్ష్యాః పోష్యాశ్చ అనుకంప్యా ప్రజాహివః. నీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళం మేము. చిన్నపిల్లలం, మమ్మల్ని చిన్నపిల్లలుగానే చూడు. ఎందుకంటే ఆ చిన్నపిల్లలుగా చూస్తున్నప్పుడు తల్లి ఇక్కడ దేవకీ వసుదేవులు కృష్ణ పరమాత్మని ఇక్కడ మొట్టమొదటి చూడంగానే వాళ్ళు ఆలింగనం చేసుకోవాలి. ఎందుకని? భగవంతుడు అనేటువంటి భావంలో ఉండిపోయారు. భగవంతుడికి అది కాదు కావాల్సింది, ప్రేమ కావాలి. అందువల్ల ఆ తల్లిదండ్రుల ప్రేమ ఎలా అయితే వాంఛించాడో వాళ్ళ మోహవశములు చేశాడు. మళ్ళీ వెంటనే హక్కును చేర్చుకున్నారు కృష్ణ పరమాత్మ. అలా ఇక్కడ కూడా కృష్ణ పరమాత్ముడు అటువంటి ఆప్యాయత, ఆలింగనము, చక్కటి ప్రేమ భావాలు అనేటువంటి బంధువుల నుంచి కోరుకున్నాడు. అందువల్ల ఆ స్వామి పెద్దవాడైనటువంటి పితృవ్యః త్వం నో గురుః. నహ గురువు అనే పదానికి అర్థం నువ్వు మాకు గురుతుల్యుడివి, పెద్దవాడివి మాకంటే వయసులో. తండ్రికి తండ్రి అంతటి వాడివి, బాబాయివి. శ్లాఘ్య, శ్లాఘ్యతమ, కీర్తించబడేటువంటి వాడివి, ఉత్తమ కీర్తుడివి. బంధుశ్చ, పైగా నిత్యము మా యొక్క హితము కోరుకునేటువంటి వాడివి, మాకు బంధువువి. వయంతు రక్ష్యాః, మేము నీ రక్షణలో ఉండేటువంటి వాడు. నువ్వు ఏదైనా చెప్తే ఆ చెప్పినటువంటి వాక్యాలు మేము పాటించేవాళ్ళం నాయనా క్రూరా. వయంతు రక్ష్యాః, నీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళం మేము. ఏది? బలరాముడు కృష్ణుడు ఇద్దరు అక్రూరుడి రక్షణలో ఉండేవాడు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు వింటారు కాబట్టి. దేవకీ వసుదేవులు కానీ, లేకపోతే అక్కడ నంద యశోదమ్మలు కానీ, ఇట్లాంటి అక్రూరుడు కానీ, గార్గ్యుడు, గర్గ మహర్షి కానీ మొదలైనటువంటి వాళ్ళు చెప్పినటువంటివన్నీ కృష్ణ పరమాత్ముడు చక్కగా వింటూ ఉంటాడు. అందువల్ల పెద్దలైనటువంటి మీ చెప్పు చేతల్లో మేము వృద్ధి పొందుతున్నాం. మమ్మల్ని ఇంతవరకు చక్కగా సాకారు, పాలనా పాలన చూశారు. పోష్యాశ్చ, మమ్మల్ని పోషించారు. అనుకంప్యా ప్రజాహివః. ప్రజాహివః, మేము ఈ ప్రజలం. ప్రజ అంటే సంస్కృతంలో సంతానము అని అర్థం. ప్రజలు అంటే ప్రజా అనే పదానికి సంతానం. రాజా అంటే తండ్రి. రాజా ప్రజా మధ్య ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండాలంటే ఆ సంబంధం తండ్రి కొడుకుల మధ్య ఉన్న సంబంధంలా ఉండాలి అని. ప్రజా అంటే సంతానము. ప్రజాహివః, మేమందరం మీ ప్రజలం అంటే మీ బిడ్డలం మేమందరం. కాబట్టి మా మీద అనుకంప్య నువ్వు చూపించాలి, దయ చూపించాలి. నువ్వేం చెప్తే అది చేస్తామన్నంతగా భగవంతుడు ఎంత ఆప్యాయంగా పలుకుతున్నాడో చూడండి. కరుణాసముద్రుడు, అన్ని విశ్వాంతర్యామి అయినటువంటి ఆయన ఈ విధంగా అక్రూరుడి పట్ల ఇంత ప్రేమ చూపించారంటే ఎంత గొప్ప. భవద్విధా మద్మహాభాగా నిషేవ్య అర్హసత్తమా శ్రేయస్కామైర్ నృభిర్నిత్యం దేవా స్వార్థాన సాధవ అంటూ వర్ణిస్తున్నారు అక్కడ. మహానుభావ,
భవద్విధ మహాభాగ, హే మహాభాగ, ఓ పుణ్యాత్ముడా, ఓ పవిత్రాత్ముడా, మానవులకి నీ వంటి పుణ్యాత్ములే ఎక్కువగా సేవించదగినటువంటి వాడు. మాలాంటి వాడు కాదు. సేవ ముఖ్యం, ఆచరణ ముఖ్యం. భవద్విధ అర్హసత్తమాహ, అర్హసత్తమ అంటే అర్హులైనటువంటి వాడు. సత్తములు, ఉత్తములు. నీలాంటి ఉత్తములు చేసేటువంటి సేవలు ఏవైతే ఉంటాయో అటు సమాజానికి కానీ, భగవంతుడికి కానీ, రాజులకి కానీ అవి ఆదర్శవంతమైనటువంటి నిషేవ్య. అట్లాంటి నీలాంటి పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు సమాజానికి ఎల్లప్పుడూ అర్హులైనటువంటి వాళ్ళు, సేవించదగినటువంటి వాళ్ళు, ఆదర్శప్రాయులైనటువంటి వాళ్ళు. అలాగే అందువలన వీటన్నిటికీ మీరే పూర్తిగా అర్హులైనటువంటి వాళ్ళు తండ్రి. మిగతా వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, స్వార్థ చింతనతో ఉండేవారు. శ్రేయస్కామైర్నిత్యం. కాబట్టి సాధు పురుషులైనటువంటి మీరు శ్రేయస్కాములు. రాజుల యొక్క శ్రేయస్సుని, ప్రజల యొక్క శ్రేయస్సుని, వాళ్ళ బాగోగుల్ని, వాళ్ళ హితాన్ని నిత్యము కాంక్షించేటువంటి వాళ్ళకి. కాబట్టి మీరు అర్హులైనటువంటి వాళ్ళు ఈ ఉత్తమమైనటువంటి కీర్తికి కానీ, పూజకి కానీ, సేవకి కానీ. మిగతా కొంతమంది ఉంటారు చూసావా, వాళ్ళు స్వార్థపరులు. ఆ స్వార్థపరులు అనే దానికి ఎవరిని పెట్టాడు ఇక్కడ? దేవాహ, సమస్తమైనటువంటి దేవాహ, బహువచనం. అక్కడ ఒక దేవుడు అని చెప్పట్ల. దేవాహ స్వార్థాన సాధవ అంటే అక్రూరుడి యొక్క సేవా భాగ్యం ముందు, భక్తి ముందు దేవతల యొక్క సేవ, దేవతల యొక్క భక్తి కూడా తునాతునుకులే, పనికిరావు. దేవాహ స్వార్థాహ న సాధవ. దేవతలందరూ స్వార్థపరులు, ఉత్త స్వార్థపరులు. న సాధవ, వాళ్ళలో సాధించేటువంటి తత్వం లేదయ్యా అక్రూర. చూసారా, పరమాత్ముడు ఏదో మెచ్చుకోలికి చెప్పట్లా. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు మనం ముందు చెప్పుకున్నాం. ఇంద్రుడిలో గాని, బ్రహ్మదేవుడిలో గాని, మిగతా దేవతల్లో ఏ విధమైనటువంటి అహంకారాలు వచ్చాయి, వాటిని ఏ విధంగా స్వామివారు వాటిని ఖండించి మళ్ళీ వాళ్ళని బుద్ధిమంతుల్ని చేశారో చక్కగా చెప్పారు. కాబట్టి అందువలన ఈ పదాన్ని ప్రయోగించాడు. అంతేగాని అక్రూరుడిలో అటువంటి భావన లేదు. అందువలన దేవాహ స్వార్థ, దేవతలందరూ కూడా బహువచనం వాడారు. దేవాహ స్వార్థ, ఇంద్రాదులైనటువంటి దేవతలందరూ కూడా స్వార్థపరులయ్యారు. వాళ్ళలో సాధించేటువంటి తత్వము ఈ విధంగా లేదు. కాబట్టి ఎంతసేపు వాళ్ళ స్వార్థపరు, పరోపకార గుణం లేదు, ఆచరించే తత్వం లేదు, భగవంతుడిని శరణ పెడతామనే తత్వం లేదు. కానీ నీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు, నీలాంటి వాళ్ళే అర్హులైనటువంటి వాళ్ళు ఇట్లాంటి పూజకి కానీ, సమాజాన్ని రక్షించడానికి కానీ. నహ్యం మయాని తీర్థాని న దేవామృచ్చిలామయా తే పునంత్యురుకాలేన దర్శనాదేవ సాధవ. ఎంతో ఉత్తమమైనటువంటి శ్లోకరత్నం ఇది. ఎన్నో చోట్ల కొటేషన్స్ గా వాడుతూ ఉంటాం మేము. నహ్యమ్మయాని, ఈ పదాన్ని విడదీస్తే నా హి అమ్మ అయాని. అమ్ము అమ్మ, అమ్మ అనే పదానికి అర్థం అంబు అని అర్థం, నీరు. నీటితో నిండినటువంటి చక్కటి పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు కానీ, అంటే నదీ నదములు కానీ మొదలైనటువంటివి, అటువంటి తీర్థాలు. నహ్యమ్మయాని తీర్థాని, అమ్మయాని, నీటితో నిండినటువంటి తీర్థాలు ఏవైతే ఉన్నాయో, గంగా నదులు, గంగా యమున సరస్వతి మొదలైనటువంటి పుణ్యతీర్థాలు, అనేకమైనటువంటి దేవాలయాలు. న దేవా మృత్శిలామయా. మృత్ అంటే మట్టి, మట్టితో చేసిన విగ్రహాలు కానీ, శిలామయా, శిలలతోనూ లోహాలతోనూ కొయ్యలతోనూ చేసినటువంటి అనేకమైనటువంటి దేవతా ప్రతిమలు కానీ, విగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా ఇంత పుణ్యాన్ని ఇవ్వవు. ఎంత పుణ్యాన్ని అనేది రెండో పాదంలో చెప్పారు. తే పునంచురుకాలేన దర్శనాదేవ సాధవ. ఒక సజ్జనుణ్ణి, ఒక సత్పురుషుణ్ణి దర్శించుకుంటే వచ్చే పుణ్యం ముందు పైన చెప్పినవన్నీ దిగదుడుకు. గంగానదికి వెళ్ళి స్నానం చేసి వచ్చారండి, కాశీకి వెళ్ళి పుణ్యక్షేత్రం దర్శించి వచ్చారండి అనటం కంటే, మన ఊరిలో ఒక పుణ్యాత్ముణ్ణి, ఒక సాధువుణ్ణి, ఒక పుణ్యాత్ముడైనటువంటి అత్యద్భుతమైనటువంటి వాడిని దర్శనం చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు. అవన్నీ దిగదుంటాయి. ఎందుకంటే నువ్వు గంగలో స్నానం చేసావా, లేదా ఇంకో చోట స్నానం చేసావా, పునంచురుకాలే, దాని పుణ్యం ఎప్పుడో ఉరుకాలే, పైలోకంలో నువ్వు అనుభవిస్తావు. కానీ సత్పురుషుణ్ణి దర్శనం చేసుకోవడంలో వచ్చేటువంటి పుణ్యం సజ్జహ లభతే, వెంటనే లభిస్తుంది. దర్శనాదేవ సాధవ,
సత్పురుషులైనటువంటి వాళ్ళని, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళని నువ్వు దర్శనం చేసుకున్నావంటే నీకేం కలుగుతుంది అబ్బాయి అంటే సత్సంగత్వే నిస్సంగత్వం కలుగుతుంది, నిస్సంగత్వే నిర్మోహది. వెంటనే ఫలితం వచ్చేస్తుంది నీకు. నువ్వేదో పుణ్యక్షేత్రాలు తిరిగావు, వేరే చోటకి వెళ్ళావు, అనేకమైనటువంటి గిరి ప్రదర్శన చేసావు, కొండ చుట్టూదా తిరిగావు, ఇన్ని ప్రదర్శనలు చేశావు. దీని ఫలితం ఎప్పుడంటే పైలోకానికి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. అది ఉరుకాలే అంటే కొనంత్యురుకాలేన సదర్శనాదేవ సాధవ. కానీ సత్పురుషుల యొక్క ఫలితం మాత్రం వెంటనే కలుగుతుంది. కాబట్టి నీలాంటి వాళ్ళు ధన్యాత్ములయ్యా అని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వచనం చెప్పారు, మంది కాదు, ఆయన స్వయంగా చెప్తున్నారు. కాబట్టి ఏది ప్రాముఖ్యత అనేటువంటి మనం చూసుకోవాలి. సత్సంగత్వం మించినటువంటిది ఇంకోటి ఉండదు. ఒక పండితుడిని కలవడానికి మించినటువంటి శ్రేయస్కరమైనటువంటిది, హితకరమైనటువంటిది లోకంలో ఇంకోటి లేనే లేదు. సభవాన్ సుహృదాం వైన శ్రేయాన్ శ్రేయశ్చికీర్షయా జిజ్ఞాసార్థం పాండవానాం గచ్చస్వత్వం గజాహ్వయం. అట్లాంటి సభవాన్, అట్లాంటి ఉత్తమమైన గుణాలు కలిగినటువంటి పండితుడివి నువ్వు, శ్రేయస్కాముడివి, సాధవ సత్పురుషుడివి నువ్వు. అట్లాంటి నీవు మా యొక్క సుహృదాం వై, మా యొక్క సుహృదుడివి, ఆత్మీయుడివి, బంధువువి. నశ్రేయాన్ శ్రేయశ్చికీర్షయ, మా శ్రేయస్సును కోరుకునేటువంటి వాడివి, మా బాగోగులన్నీ తీర్చేటువంటి వాడు, మా హితైషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడి నువ్వు అని చెప్పడం అక్కడ. శ్రేయ చికీర్షయ అంటే మా శ్రేయస్సుని కలిగించేటువంటి వాళ్ళలో శ్రేయాన్ ఉత్తముడైనటువంటి వాడు, గొప్పవాడు. రాధవంశము, యదువంశము, కృష్ణ పరమాత్ముడు అనేటువంటి వ్యక్తిని పెట్టుకుని పూజించేటువంటి వాళ్ళలో గొప్పవాడు. అందువల్ల ఇప్పుడు నేను ఒక కార్యం మీద పంపిస్తున్నాను. పాండవానాం త్వం గచ్చస్వ గజాహ్వయం. అలాగే మేము కూడా ఇంకొకరి యొక్క హితాన్ని కూడా కోరుకుంటున్నాం. ఎవరయ్యా అంటే పాండవులు. మా మేనత్త అయినటువంటి కుంతీదేవి అక్కడ ఉంది. వారి బిడ్డలు ఆ పాండవులు అక్కడే ఉన్నారు. కాబట్టి గచ్చ, నువ్వు వెళ్ళిరా. గచ్చస్వత్వం ఎక్కడికి? గజసాహ్వయం. గజాహ్వయం అంటే గజము అంటే హస్తి, గజాహ్వయం అంటే హస్తి అనే పేరు కలిగినటువంటి నగరం హస్తినాపురానికి వెళ్ళి అక్కడ పాండవుల యొక్క బాగోగులు ఎలా ఉన్నాయో, సుఖదుఖాలు మొదలైనటువంటివన్నీ ఒకసారి చింతించిరా, అంటే విచారణ చేసి అని చెప్పి పంపిస్తున్నాడు. ఆ విషయాలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. పితర్యుపరతే బాలా సహ మాత్రా సుదుఃఖిత ఆనీతా స్వపురం రాజ్ఞా వసంత ఇది శుశ్రుమా. తండ్రి పాండురాజు ఉపరతే వెళ్ళిపోగా, పాండు మహారాజు శాపవశాత్తు మరణించగా, చిన్నపిల్లలైనటువంటి 8 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ బాలురందరూ, పాండవులు 8 సంవత్సరాల ప్రాయంలో బాలాహ సహమాత్ర ఎక్కడో శతశృంగ పర్వతం మీద ఈ పాండు మహారాజు మరణిస్తే ఆ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఋషులు మహర్షులు అందరూ కూడా కలిసి పాండవులకి చక్కగా అనేక విద్యాబుద్ధులు నేర్పించారు, సంస్కారాదులన్నీ చేశారు. అక్కడ వాళ్ళకి చేయవలసిన సంస్కారాలు, నామకరణ సంస్కారాదులన్నీ చేశారు అక్కడ మహర్షులు. వాళ్ళకి తెలియదు, అసలు తండ్రి తెలియదు, మహర్షులే తల్లిదండ్రులాగా అలా పెంచారు. కుంతీదేవి ఆలనా పాలన చూసుకుంది. అట్లాంటి బాలురు సహమాత్రా సుదుఃఖిత, కుంతీదేవితో పాటుగా ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఆనీతా స్వపురం రాజ్ఞ, ధృతరాష్ట్రుడి చేత హస్తినాపురానికి రప్పించబడ్డారు. వాడు రప్పించబడ్డా, ఇంకా చెప్పాలంటే ధృతరాష్ట్రుడు రమ్మల్లా ఋషులు తీసుకొచ్చారు, మహర్షులు వెంట పెట్టుకుని, కుంతీదేవిని వెంట పెట్టుకుని ఆ పిల్లలతో పాటుగా నగరానికి వచ్చి, ఇదిగోనయ్యా నీ పాండురాజు కుమారుని యొక్క సంతానం వీళ్ళు అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు. అప్పటికి ధృతరాష్ట్రుడి గుండెల్లో రాయబడింది, కానీ పెద్దలందరూ ఉన్నారని ఒప్పుకున్నాడు, చేసేది లేదు. ఆనీతాస్వపురం రాజ్ఞా వసంత ఇది శుశ్రుమ. ఆ హస్తినాపురంలోనే నివసిస్తున్నారు అని మేము విన్నాము. శుశ్రుమ అంటే విన్నాము, మేము తెలుసుకున్నాం. తేషు రాజాంబికా పుత్రో భ్రాతృపుత్రేషు దీనధీః సమో న వర్తతే నూనం దుష్పుత్ర వశగో అంధదృక్ బుద్ధివాడైనటువంటి ధృతరాష్ట్రుడు ఎక్కడ కనిపించినా బుద్ధివాడు అని స్పష్టంగా చక్కగా చెప్పచ్చు. జ్ఞానంలో బుద్ధివాడు, అసలు నేత్రము లేనటువంటి జ్ఞానం, విపరీతమైన పాండిత్యం ఉంది, పనికిరాని జ్ఞానం.
తేషు రాజా అంబికాపుత్రుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు తన సోదరుడైనటువంటి పాండు మహారాజు పుత్రుల పట్ల కొంచెం దీనధీహి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. తన కుమారుని భిన్నంగా పాండుపుత్రుని భిన్నంగా చూస్తున్నాడు. ఆ వ్యవహారం అనేది తప్పు. దీనమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తున్నాడు, అంటే కుత్సితమైనటువంటి బుద్ధి ప్రవర్తిస్తున్నాడు పాండవుల పట్ల, పాండపుత్రుల పట్ల. సమో న వర్తతే, సమానంగా చూడట, తన బిడ్డల్ని పాండుపుత్రుల్ని సమానంగా చూడట. సమో న వర్తతే నూనం, ఎందుకని దుష్పుత్ర వశగో అంధదృక్, గుడ్డివాడవటమే కాకుండా దుష్పుత్రుల యొక్క వశమైపోయాడు. వశం అంటే చిక్కిపోవడం. పుత్రుల వశమైపోయాడు తండ్రి. తండ్రి వశంలో పుత్రులు ఉండాలి, రివర్స్ అయింది ఇక్కడ. పుత్రుల వశమైపోయాడు. పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహం, పుత్రుల మీద పిచ్చతో ఈ విధంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వశమైపోయాడయ్యా. అందువల్ల పాండవులు ఎన్నో రకాలైనటువంటి హానికరమైనటువంటి విషయాలు దుర్యోధనుడు చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నాడు. విషాహారాన్ని తినిపించినా చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకు ఇంకా ఆ ధృతరాష్ట్రుడు పిల్లల్ని మందలించలేదు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కున్నాయి. గచ్చ జానీహి తద్వృత్తమస మధునా సాధువా విజ్ఞాయ తద్విధాస్యామో యథా శం సుహృదాం భవేత్. గచ్చ వెళ్ళిరా అక్రూర, జానీహి తద్వృత్తం అధునా, అధునా అంటే ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ వృత్తాంతమంతా, ఆ జరుగుతున్నవన్నీ, ఏది జరుగుతుంది, సత్యమా అసత్యమా వాళ్ళు చెప్పేవని మనం తెలుసుకున్న విషయాలని అనుకున్నా. సాధు అసాధు, మంచి చెడులన్నీ, పాండవులు పడుతున్న కష్టసుఖాలన్నీ ఒకసారి తెలుసుకున్నా. అది తెలుసుకుని విజ్ఞాయ తద్విధాస్యామ, నువ్వు తెలుసుకుని వస్తే దాని ప్రకారం మనం ఏది ఆచరించాలో, పాండవులకి ఏది మంచిదో అది మనం చేయాలి. యథాశం సుహృదాం భవేత్. నువ్వు వెళ్తే ఓ పక్కన అటు కుంతీదేవికి సంతోషం కలుగుతుంది, కృష్ణుడు పంపించినటువంటి దూత వచ్చాడు, అక్రూరుడు వచ్చాడని బంధువుగా చూస్తుంది. పాండవులు సంతోషిస్తారు, మనకంటూ ఒకళ్ళు ఉన్నారనేటువంటి మనోధైర్యం ఉంటుంది, వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. దాన్ని బట్టి మనం చేయవలసింది చేయవచ్చు. వెళ్ళినైనా అనగానే అక్రూరుడు వెంటనే ఆయనకు నమస్కారం చేసి ప్రధాని సిద్ధం చేసుకుని బయలుదేరుతున్నాడు. ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్ హరిరీశ్వరః సంకర్షణోద్భవాభ్యాం వై తతస్వభవనం యయౌ. ఈ విధంగా అక్రూరుణ్ణి ఆజ్ఞాపించి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అక్రూరుడి చేత నమస్కారాలు అందుకుని సంకర్షణ ఉద్భవులతో పాటుగా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వభవనం యయౌ, తన అంతఃపుర భవనానికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది అక్రూరం సమాదిశ్య, ఆదిశ్య అంటే ఆదేశించి, ఆజ్ఞాపించిన తర్వాత అక్రూరుడికి ఆ పని అప్పచెప్పి భగవంతుడైనటువంటి హరిరీశ్వర శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళతో కలిసి తన నివాసానికి వెళ్ళాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే అష్టచత్వారింశోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. మరొక అధ్యాయంతో ఈ పూర్వార్ధం పూర్తి అవుతుంది. హరి.